హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సెల్ స్నాప్స్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో కొన్ని బేసిక్ ఫార్ములాస్ అయితే తెలుసుకున్నాం కదా! సమ్, యావరేజ్ అండ్ కౌంట్. సో, అది ఏంటంటే అది ఓన్లీ సింగిల్ రో ఆర్ సింగిల్ కాలమ్ అండ్ సింగిల్ బట్టే మనకి వాల్యూస్ అనేది ఇస్తుంది. కానీ మనకి మల్టిపుల్ క్రైటీరియాస్ ఉన్నప్పుడు, కండిషన్స్ ఉన్నప్పుడు దానికోసం అనేది మనం సమ్ ఇఫ్ అయినా, యావరేజ్ ఇఫ్ అయినా, కౌంట్ ఇఫ్ అయినా ఫార్ములాస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో, ఇవి తెలుసుకోవాలంటే ముందుగా మనకి ఇఫ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. సో, దానికోసం అనేది నేను డేటా ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. సో, ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఈక్వల్ టు సేమ్ మనం ఫార్ములా యూజ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈక్వల్ టు అనే సింబల్‌ని మనం ఎంటర్ చేయాల్సిందే. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ మనకి ఆల్రెడీ నేను డేటా టైప్ చేసి పెట్టాను. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కండిషన్ అయితే ఇద్దాం. ఇక్కడ మనకి సేల్స్ వాల్యూ అయితే ఉంది. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ సేల్స్ వాల్యూ మీద క్లిక్ చేసి ఇఫ్ అనే కండిషన్ ఓపెన్ చేసినాక ఇఫ్ దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 80 మనకేం రావాలి ఇక్కడ? మనం ఈ కండిషన్ అనేది మనకిక్కడ ఒకవేళ ఆ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 80 అనేది ఉంటే మనకిక్కడ ఏమి టెక్స్ట్ రావాలనేది మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్‌లో, ఇన్వర్టెడ్ కొటేషన్స్‌లో మనం ఆ వాల్యూని మనం ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ నేను గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 80 ఉన్న వాటికి ఇన్సెంటివ్ అని రావాలి అని అనుకుంటున్నాను. సో, ఇన్సెంటివ్ అని టైప్ చేస్తాను. ఇన్సెంటివ్ అండ్ ఇన్వర్టెడ్ కొటేషన్స్ క్లోజ్. కామా ఒకవేళ అది లెస్ థాన్ 80 అయితే మళ్ళీ డబుల్ కొటేషన్స్, నో ఇన్సెంటివ్, డబుల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే మనకి ఈ సెల్‌లో కార్నర్ రాంగానే బ్లాక్ అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మిగతా అన్ని వాల్యూస్‌కి ఆ ఫార్ములా అనేది తీసుకుంటుంది. ఇది ఇఫ్ అనేది ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్‌ని బట్టే తీసుకుంటుంది. సింగిల్ కండిషన్ మాత్రమే. సో, ఇక్కడ 80కి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనం ఇక్కడ కండిషన్ ఇన్సెంటివ్ ఒకవేళ లెస్ థాన్ 80 అయితే నో ఇన్సెంటివ్. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నో ఇన్సెంటివ్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఇది లెస్ థాన్ 80. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 67ని నేను 97కి మారుస్తే అది ఇన్సెంటివ్‌కి వచ్చేస్తుంది. ఓకే. ఇది ఇఫ్ కండిషన్ ఒక యూజ్. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఫార్ములా గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆ ఫార్ములా వచ్చేసి సమ్ ఇఫ్. సో, కండిషన్. సో, ఇప్పుడు ఈ సమ్ ఇఫ్ అనేది ఎలా యూజ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఆల్రెడీ సిటీ అనేది ఉంది. ఈ సిటీని బేస్ చేసుకొని ఒక్కొక్క సిటీలో ఎన్ని సేల్స్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ అండ్ టోటల్ సేల్స్. ఓకే. ఇక్కడ సిటీ నేను ఫస్ట్ ఢిల్లీ అని టైప్ చేశాను. ఇప్పుడు ఈ ఢిల్లీలో టోటల్‌గా ఎన్ని సేల్స్ అనేది వచ్చింది అనేది మనకు తెలియాలంటే సమ్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి. దానికోసం సేమ్ ఇందాక డిస్కస్ చేసినట్టు ఫార్ములా కావాలి అంటే ఈక్వల్ టు అని టైప్ చేసి సమ్. ఇంత ప్రీవియస్ వీడియోలో మనం సమ్ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు సమ్ ఇఫ్ అంటే కండిషన్ బేస్డ్ అనమాట. సో, సమ్ ఇఫ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఏమడుగుతుంది? రేంజ్ అడుగుతుంది. మనకి సిటీలో ఉన్న సేల్స్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకొని, కామా ఇప్పుడు క్రైటీరియా అని అడుగుతుంది. క్రైటీరియా వచ్చేసి మనకు ఢిల్లీ, కామా సమ్ రేంజ్డ్. ఇప్పుడు ఇది
ఈ వాల్యూస్‌ననేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో, ఢిల్లీలో 569 టోటల్ సేల్స్ అయితే మనకొచ్చింది. సేమ్ అదే విధంగా కేరళ. చూసారా? కేరళ అని టైప్ చేయంగానే కేరళలో టోటల్ ఎన్ని సేల్స్ అయితే ఉందో మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడొచ్చేస్తది. నెక్స్ట్ ముంబై. ముంబైలో 645 సేల్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనమిప్పుడు యావరేజ్ ఇఫ్ అనే ఫార్ములాని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ మనము ఫుల్ నేమ్ అంటే ఒక పర్సన్ నేమ్‌ని తీసుకుందాం. ఇక్కడ పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ కుమార్ అని ఉంది. సో, ఈ రామ్ కుమార్ అనే అతను టోటల్‌గా యావరేజ్‌గా సేల్స్ అనేది ఎన్ని చేశాడనేది మనకు కావాలి. సో, సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సేమ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ లానే ఇక్కడ కూడా యావరేజ్ ఇఫ్ యూజ్ అవుతుంది. ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ రేంజ్ అని అడుగుతుంది. మనం రేంజ్ అనేది ఫస్ట్ మనము డిసైడ్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ పర్సన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సిటీ అనేది. సో, రేంజ్ మనము నేమ్‌తోని చేస్తున్నాం కాబట్టి నేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కామా అండ్ క్రైటీరియా రేంజ్. మనం ఇక్కడ ఈ నేమ్స్ అన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ రామ్ కుమార్ అనే అతను 2, 3 టైమ్స్ రిపీట్ అయ్యాడు. సో, ఈ రామ్ కుమార్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోవటానికి ఈ ఈ నేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాం. సో, క్రైటీరియా వచ్చేసి రామ్ కుమార్, కామా యావరేజ్ రేంజ్డ్. సో, మనకు కావాల్సింది సేల్స్ కాబట్టి సేల్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూసారా? ఇక్కడ రామ్ కుమార్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది వచ్చేసింది. సో, అదే విధంగా నేను సిటీ నేమ్ యూజ్ చేసుకొని యావరేజ్ సేల్స్ ఎంత రావాలి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ నేను ముంబైది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. సో, మనకి రేంజ్ మనము ఆల్రెడీ ఇందాక సిటీ త్రూ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సిటీ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సిటీ రో సెలెక్ట్ చేసుకొని కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా. మనకి క్రైటీరియా ఏంటిది? ముంబై. ముంబై సెలెక్ట్ చేసుకొని కామా నెక్స్ట్ మనం సేల్స్ చూస్తున్నాం కదా! సేల్స్ కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో, ముంబైలో 92.143 యావరేజ్ సేల్స్ అయితే మనకు రావటం జరిగింది. నెక్స్ట్ కేరళ. కేరళ. కేరళలో కూడా మనకి 82. నెక్స్ట్ ఢిల్లీ. ఢిల్లీలో కూడా 89. సేమ్ ఇప్పుడు ఈ పర్సన్ యొక్క యావరేజ్ సేల్స్. ఓకే. ఈ విధంగా అయితే మనం యావరేజ్ ఇఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కౌంటిఫ్ ఫార్ములా అయితే ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో, కౌంటిఫ్ ఇప్పుడు మనకి కౌంటిఫ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఈ సేల్స్‌ని ఎన్ని సార్లు ఈ వాల్యూ అనేది రిపీట్ అయిందో తెలుసుకోవాలి. ఈక్వల్ టు కౌంటిఫ్ కౌంటిఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఏం అడుగుతుంది? రేంజ్ అడుగుతుంది. మనం సేల్స్ యొక్క రిపీటెడ్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ రేంజ్ అనే కాలమ్‌ని మొత్తం సేల్స్ ఒక కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకిప్పుడు దీంట్లో ఏ వాల్యూ కావాలి? క్రైటీరియా. నాకు 80 అనేది కావాలి. సో, 80 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందనేది కౌంటిఫ్‌ని యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కౌంటిఫ్ అనేది మనకి ఓన్లీ కౌంటిఫ్‌లో 80 అనేది ఓన్లీ ఒకటేసారి రిపీట్ అయింది. సో, నేనెక్కడైనా వేరే దగ్గర ర్యాండమ్‌గా 80 అనేది టైప్ జేసేస్తాను. సో, 80 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వాల్యూని ఎడిట్ కూడా చేయొచ్చు. 80 బదులు నాకు 96, 96 ఎంటర్. 96 అనేది ఒకటేసారి రిపీట్ అయింది కాబట్టి అది ఒకటేసారి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 92 ఉంది. దీన్ని నేను 96కి చేంజ్ చేస్తే 96 అనే వాల్యూ
మనకిక్కడ 2 టైమ్స్ రిపీట్ అయిందనేది తెలుస్తుంది. సో, ఈ విధంగా మనం కండిషన్ అండ్ క్రైటీరియాని యూజ్ చేసుకొని ఇఫ్ ఫంక్షన్, సమ్ ఇఫ్ ఫంక్షన్ అండ్ యావరేజ్ ఇఫ్ అండ్ కౌంట్ ఇఫ్ అనే ఫార్ములాస్ గురించయితే తెలుసుకున్నాం. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.